షెడ్యూల్ ప్రకారం మేము కూడా చేయడానికి రెడీగా ఉన్నాం. ప్రిపరేషన్ కండక్ట్ చేస్తారని చెప్తున్నారు. బట్ మీరు పెట్టబోతున్న స్పెసిఫిక్ లొకేషన్ హ్యాస్ టు ఫైండ్ లొకేషన్ 2-3 times exhausted for all the premises. ఒకవేళ లార్జ్ విలేజెస్ ఉంటే యూ కెన్ గో ఫర్ ది ఎంటైర్ డే. మధ్యలో ఒక లంచ్ బ్రేక్ తీసుకొని యూ కెన్ కంటిన్యూ, యూ కెన్ డూ ఫర్ ద హాఫ్ డే అండ్ రెస్ట్ ఆఫ్ క్యాన్ బి ఫర్ అదర్ కైండ్ ఆఫ్ వర్క్స్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ సర్వీసెస్. సో ఒకవేళ ఆ రోజు మీకు వచ్చినటువంటి గ్రీవెన్సెస్ని చూస్తే వెల్ఫేర్ అసిస్టెంట్ వీళ్ళు కూడా ఎలా మాకు సురక్ష జరిగిందో సెటప్ వేర్ ద అదర్ డిజిటల్ అసిస్టెంట్ అండ్ వెల్ఫేర్ అసిస్టెంట్ విల్ బి సీటెడ్. ఆల్రెడీ మాకు అలాంటి సర్వీసెస్ వీళ్ళు టీచబుల్ ఫర్ ఆల్ ద సర్వీస్ రిలేటెడ్. అతను లోన్లు కూడా వాళ్ళు తీసుకోవడానికి యూజ్ అవ్వలేదు. తర్వాత ఈ ల్యాండ్స్ కూడా చెప్పి టైం ఇచ్చి క్లోజ్ చేస్తారు. సో రకరకాల రీజన్స్ వల్ల మీరు క్లోజ్ చేయడానికి సదస్సులు షుడ్ హ్యాపన్ ఇన్ అ వెరీ practical and particular, able to complete all the requests of grievances on time. And grievances are any other documents related to that village, whether it can be 1 week. ఇవన్నీ కూడా డాక్యుమెంటేషన్ సరి చేసుకోవాలని మీ ఒపీనియన్ కూడా చాలా మ్యాటర్స్ అందులో. ఎందుకంటే ఎంఆర్ఓ కూడా వెనక్కి చెప్పాలి సార్, ఈ గత 5 ఏళ్లలో ప్రభుత్వం తాలూకా యాక్టివిటీస్ వల్ల చాలా ల్యాండ్స్ డిస్టర్బ్ అయిపోయి అవి మీ దగ్గర నుంచైనా రావాలి. టాక్ అబౌట్ దట్ లిమిట్, బట్ ఆల్ దీస్ ఇవన్నీ కూడా ఇప్పుడు రెవెన్యూ సమస్యలు అవుతున్న దానికి కారణం ఏంటంటే మీ ఫీడ్బ్యాక్. సో దట్స్ వై ఐ నో ఎవ్రీ వన్ ఆఫ్ యూ ఆర్ వెరీ బిజీ రైట్ నౌ ట్రైంగ్ టు కరెక్ట్. బట్ మాకైతే నేను రోజులో కూర్చుంటే 60% ఆఫ్ ద పేపర్ వర్క్ దట్ కమ్స్ టు మీ ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్ ఈజ్ ఆన్ రెవెన్యూ. ఇప్పుడైతే కాల్స్ చాలా ఎక్కువైపోయాయి. ఢిల్లీ నుంచి కాల్ చేస్తారు, విజయవాడ నుంచి కాల్ చేస్తారు, హైదరాబాద్ నుంచి చేస్తారు. యాబ్సెంటీ ల్యాండ్ లాజిజం బాగా ఎక్కువగా ఉన్నారు మనకి. దాని మీద వాళ్ళందరూ కూడా నాకు ఫోన్లు చేసి అమ్మ మీరు లేవు, మా దగ్గర వచ్చి అయిపోయింది, ఇవి చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. సో కొంచెం మీరందరూ కూడా ప్రత్యేక దృష్టితో మెయింటైన్ సెపరేట్ ఫైల్స్ అండ్ మేక్ ష్యూర్ వీఆర్ నాట్ ట్రబులింగ్. ఎందుకంటే నేనే 2-3 చోట్ల చూశాను. RIs and VROs and these people also collided with some other people and then they troubled a lot of poor people. So అలాంటివి లేకుండా మీరందరూ కూడా నిష్పక్షపాతంగా పనిచేసి ప్రతి ఒక్కరికి there is lot of greediness because of the land costs right now. ఎందుకంటే రోజు రోజుకి పెరిగిపోతున్నాయి, మనకున్న ల్యాండ్ చాలా తక్కువ. అవి చూడండి. రెండవది ఏంటంటే ప్రత్యేక దృష్టి, ఎండోమెంట్స్ ఒకటి, చెరువులు ఒకటి, శ్మశానాలు ఒకటి, ఇవన్నీ కామన్ ప్రాపర్టీస్. ఇవన్నీ గవర్నమెంట్కి సంబంధించినవి. ఇవి కూడా చాలా ఎంక్రోచ్మెంట్స్ జరుగుతున్నాయి. ముఖ్యంగా లేఅవుట్స్ వేసినప్పుడు లేఅవుట్స్లో ఈ ఛానల్స్ కలిపేస్తున్నారు. ద ఫీడర్ ఛానల్స్ విచ్ ఆర్ సపోజ్ టు ఫిల్ వాటర్ ఇన్ టు ద ట్యాంక్స్. చెరువుల్లోకి వచ్చే ఫీడర్ ఛానల్స్ కాలువలు బాగా కప్పేస్తున్నారు. మార్నింగ్ ఐ గాట్ ఎ కేస్. They are basically telling that they put a layout. ఆ లేఅవుట్లో ఏమో కాలువ ఉందంటే అక్కడ అసలు కాలువ లేదంటే ఇంతకుముందు కొబ్బరి తోట ఉండేదండి. ఫైనల్గా తీసి చూస్తే అది టీఆర్టీఎస్ కాలువ. సో ఇలాంటివి నేను వింటుంటే ఏమవుతుందంటే రేపు పొద్దున ఏ ప్రాజెక్ట్ చేయలేము. ఈరోజు ఇండస్ట్రీస్ పెట్టాలి అనుకున్నప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడైనా ఉందని చూస్తుంటే ఎక్కడ దొరకట్లేదు. అండ్ లాస్ట్ గవర్నమెంట్లో ఫ్రీ హోల్డ్ చేయడం వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సర్వే చేసినప్పుడు 420 ఎకరాలు డిఓటీకి చేశారు. అందులో బాగా అమాయక రైతులు, పేదవాళ్ళు 60-70 సంవత్సరాల నుండి కొబ్బరి తోటలు, జీడి తోటలు వేసుకొని జీవనోపాధి దాఖలు చేసుకుని జీవించడం జరిగేదండి. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే భూసేకరణ జరిగింది. అప్పట్లో బాబు గారు నడవడం జరిగిందండి. వాళ్ళకు కూడా అమౌంట్ ఇవ్వాలంటే బాగా పేదవాళ్ళు అంటే డీపట్టాలకి జరాయితీకి ఇచ్చిన తర్వాత పూర్తి రేట్ ఇవ్వలేము, ఎంతో కొంత రేట్ వాళ్ళకి ఇద్దామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. దానికి ఒక జీవో కూడా పాస్ చేశారు ఆయన ఉన్నప్పుడు. నెక్స్ట్ ఏమైందంటే గవర్నమెంట్ మారిపోయింది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒరిజినల్ రైతు ఎవరైతే ఉన్నాడో ఆ రైతుకు కాకుండా ఆ సాగు చేసుకున్న రైతులే బినామీల పేర్లు పెట్టి
కొంత అమౌంట్ డ్రా చేసుకోవడం జరిగిందండి. ఆ విషయం తెలిసిన తర్వాత 152 ఎకరాలు ఒకేసారి మళ్ళీ ఈ బినామీల పేరు రాయడం జరిగిందండి. అప్పుడు కలెక్టర్ గారు అందరినీ తీసుకొని వచ్చి మేడం గారి దృష్టిలో పెట్టడం జరిగింది. ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత అది నేను సర్వే చేయిస్తాను అని చెప్పి మేడం గారు చెప్పడం జరిగిందండి. ఎన్ని రోజులైనా రాలేదనే ఉద్దేశంతో మేమే సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఆ సర్వే మొత్తం చేయించామండి. ఏ రైతు ఎక్కడి వరకు సాగు చేసుకున్నాడో ఆ రైతు సర్వే నెంబర్ ఎంతో ప్రైవేట్ సర్వే చేసి అదంతా కూడా తయారు చేసి ఉంచామండి. అది కూడా మేడం గారికి ఇవ్వడం జరిగిందండి. అప్పటి నుంచి కూడా ఈ ఒరిజినల్ రైతు ఎవరైతే ఉన్నారో ఆ 152 ఎకరాలకి ఈ వేళకి కూడా రైతుకు డబ్బులు రాలేదండి. అదొకసారి మీరు పరిగణలో తీసుకొని ఆ ఒరిజినల్ రైతు ఎవరో వాళ్ళకైతే ఆ అమౌంట్ వచ్చేటట్టు చేస్తే మనం ఆ రైతుకి మేలు చేసేవాళ్ళం అవుతామండి. మనం 6వ తారీఖు డిసెంబర్ 6వ తారీఖు నుండి జనవరి 8వ తారీఖు వరకు జిల్లాలో రెవెన్యూ సదస్సుల్ని మనం జరుపుకోవడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం మనకు 968 రెవెన్యూ విలేజెస్ ఉంటే అందులో ఆల్రెడీ 502 రెవెన్యూ విలేజెస్లో రీసర్వే ప్రక్రియ కంప్లీట్ అయింది. రిమైనింగ్ 498 విలేజ్ల్లో రీసర్వే జరగలేదు. అందుకని ఫస్ట్ మేము అంటే రేపు 6వ తారీఖు నుండి ఏదైతే రీసర్వే జరగని గ్రామాలు ఉన్నాయో ముందు 498 అందులో ఫస్ట్ డే నుండి స్టార్ట్ చేసాం. అవి అయిపోయిన తర్వాత సెకండ్ కంటిన్యూషన్గా రీసర్వే జరిగిన గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు జరుపుతున్నాం. అది జనవరి 8వ తారీఖు వరకు 33 రోజులు ఈ రెవెన్యూ గ్రామ సభలు జరుగుతాయి. ఆల్రెడీ ఏదైతే 502 రీసర్వే కంప్లీట్ అయిన గ్రామాలు ఉన్నాయో అందులో మనం రీసర్వేకి సంబంధించి ఎటువంటి సమస్యలు ఉంటే దానికి గతంలోనే మనం లాస్ట్ మంత్లోనే మన రెవెన్యూ రీసర్వేకి సంబంధించిన గ్రామ సభలు జరిపాం. అందులో మనకు దాదాపు 24,560 పిటిషన్స్ వచ్చినాయి, గ్రీవెన్స్ వచ్చినాయి. అందులో 10,500 రీసర్వేకి సంబంధించినవి, 13,200 రెవెన్యూకి సంబంధించిన అంశాలు వచ్చినాయి. వాటన్నింటిని కూడా మేము పరిష్కరించే విధంగా ఆల్రెడీ చర్యలు తీసుకున్నాం. ఇప్పటివరకు దాదాపు 40% పిటిషన్స్ మేము డిస్పోజ్ చేయడం జరిగింది. ఆల్ ఎమ్మెల్యేస్కి ఎమ్మెల్సీస్కి ఆనరబుల్ మినిస్టర్ గారికి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి కూడా మేము పంపించడం జరిగింది. షెడ్యూల్ మీ దగ్గర ఉంది. ఏ రోజు ఏ గ్రామంలో గ్రామ సభ జరిగింది చేయాలి. ప్రతి గ్రామంలో ప్రతి మనిషికి ప్రతి రైతుకి ఎవరైతే ల్యాండ్తో సంబంధం ఉన్న మనం ఏమైనా సమస్య ఉంటే అక్కడ తెలియజేసుకుని దాన్ని పరిష్కరించుకోవాలి. అడకి వ్యక్తికి ఈ రోజు నా గ్రామం ఇది, నా గ్రామంలో ఈ రోజు రెవెన్యూ సదస్సు జరిగిందన్న విషయాన్ని ముందుగానే వాళ్ళకి తెలియాలి. 5 minutes. So local will be having a brief discussion on whatever said during the morning. Salient special CS as per the revenue minister review. So ivala morning revenue minister మనతో ఒక brief discussion తీసుకోవడం జరిగింది. అందులో రెవెన్యూ సదస్సు సంబంధించి విలావారీగా చెప్పారు. ఒక మెమో కూడా మాకు నిన్న ఈవినింగ్ ఇచ్చి ఉన్నారు. ఆ మెమో ప్రకారం చూస్తే we have to conduct this revenue సదస్సులు in each and every గ్రామాలు from 6th onwards 6వ తేదీ దట్ ఈస్ ఫ్రైడే నుండి జనవరి 8వ తారీఖు వరకు మాకు గ్రామ సభ రెవెన్యూ సదస్సులు గ్రామం చేయడం కూడా జరుగుతుంది. సో ఇందులో ఆల్ రీసర్వే కంప్లీట్ అయిన విలేజెస్ ముందుగా ఫస్ట్ 15 డేస్లో మేము పెట్టబోతున్నాము. తర్వాత రీసర్వే కంప్లీట్ అయిన విలేజెస్కి నెక్స్ట్ 15 డేస్ ఆర్ 18 డేస్లో గ్రామ సభస్ పెడుతున్నాము. సో దిస్ సదస్సులు సంబంధించి ఈ గ్రీవెన్సెస్ ఏవైతే వస్తున్నాయో సో ముందుగా వీ హ్యావ్ టు కన్వీన్ ఆ గ్రామ సభ డూలీ ఇన్ఫార్మింగ్ ఆల్ ద స్టేక్ హోల్డర్స్. సో ఒక గ్రామంలో ఇవాళ జరుగుతుందంటే 2 డేస్ ముందుగానే ఆ గ్రామంలో మేము దేనికోసం ఇది జరగబోతుంది అండ్ విత్ ప్యాంప్లెట్స్, పోస్టర్స్ అండ్ మీడియా బ్రీఫింగ్ కూడా ఇచ్చి ఉండాలి. So all the public should be aware that we are conducting revenue sadassu. And the revenue sadassu is different in terms of we are conducting exclusively on revenue and land matters. ఇందాక రీసర్వే సంబంధించి గ్రామ సభస్ కూడా కండక్ట్ చేసాము లాస్ట్ 15 డేస్ ముందు. అందులో రీసర్వే అయిన విలేజెస్కి సంబంధించి రీసర్వే టైప్ ఆఫ్ గ్రీవెన్సెస్ తీసుకున్నాము.
బట్ రెవెన్యూ సదస్సులో విల్ బి టేకింగ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్, ల్యాండ్ రిలేటెడ్, ముఖ్యంగా 22A సంబంధించి, ఫ్రీ హోల్డ్ సంబంధించి, ల్యాండ్ గ్రాబింగ్ అండ్ అదర్ ఎన్క్రోచ్మెంట్స్ ఆర్ ఎనీ అదర్ స్పెసిఫిక్ ఇష్యూస్ రిలేటెడ్ టు ల్యాండ్.